క్షణం పోరాటం కణం కణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. శోభనం రాత్రి నవవధువు గదిలోకి వెళ్లకుండా పక్కింట్లో దాక్కున్న వరుడు. ఆందోళనతో రాత్రంతా వెతికిన బంధువులు మొబైల్ స్విచ్ ఆఫ్ చేయడంతో భయాందోళన. తీరా విషయం తెలిసి నవ్వుకున్న పెద్దలు. యువతతోనే రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు. నీతి నిజాయితీ సామాజిక న్యాయానికి పవన్ కళ్యాణ్ బ్రాండ్ అంబాసిడర్. అద్భుతమైన మేనిఫెస్టోతో ప్రజల ముందుకు క్యూ కట్టిన యువతను పార్టీలోకి ఆహ్వానించిన జనసేన సీనియర్ నేత శ్రీరామ రామాంజనేయులు. నాడు నేడుకు వక్ర భాష్యం చెబుతున్న పాలకులు. ప్రభుత్వ ఆస్తి కోసం నాడు ధర్నాలు, రాస్తారోకోలు, నేడు యథేచ్ఛగా ఆక్రమణలు, అన్యాక్రాంతం. స్పందించని ప్రజాప్రతినిధులు, అధికారులు. పీలేరు రెవెన్యూ కార్యాలయంలో అధికారిపై దాడి. కోర్టు కేసులో భూమికి ఎంజాయ్మెంట్ ఇవ్వమని జులుం. కుదరదన్న అధికారిపై దుర్భాషలు. దాడికి పాల్పడ్డ అధికార పార్టీ నాయకుల తీరుపై పోలీసులకు ఫిర్యాదు. సినిమాల ప్రభావమో, చెడు వ్యసనాల తీవ్రతో, తల్లిదండ్రులు అంటే లెక్కలేనితనమో, సమాజం పట్ల బాధ్యత రాహిత్యమో తెలియదు కానీ యువత చెడుదారి పడుతోంది. గ్రూపులుగా విడిపోయి అందరూ చూస్తుండగా నడి రోడ్డుపై తలలు పగలగొట్టుకుంది. భారతదేశ బంగారు భవిష్యత్తు యువత యొక్క ఆలోచన, పని విధానం మీద ఆధారపడి ఉంది. జనాభాలో దాదాపు సగం మంది యువశక్తి కలిగిన మన దేశం, మన రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి యువత నడుం బిగించాలి. అదేవిధంగా నీతి నిజాయితీ కలిగిన నేతలను ఎన్నుకోవాలని, అప్పుడే నిజమైన సంక్షేమం, సామాజిక న్యాయం, అభివృద్ధి సాధ్యమవుతోందని జనసేన సీనియర్ నేత శ్రీరామ రామాంజనేయులు స్పష్టం చేశారు. పట్టణంలోని స్థానిక బర్మా వీధిలో పార్టీ కార్యాలయంలో దాదాపు 100 మంది యువకులను ఆయన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నదీ జలాలతో రాష్ట్రం మొత్తానికి త్రాగునీరు అందజేయటం, మహిళ లేదా బాలికపై అసభ్యంగా ప్రవర్తించారని తెలిసిన గంటలోనే శిక్ష ఖరారు చేయటం వంటి బృహత్తర ప్రణాళికతో జనసేన ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వస్తోందని రామాంజనేయులు వెల్లడించారు. 2024లో సరైన పాలన కోసం జనసేన తెలుగుదేశం జోడీకి అధికారం ఇద్దాం, మన రాష్ట్రాన్ని మనమే బాగు చేసుకుందాం అనే నినాదంతో ఆయన ఇప్పటికే పల్లెబాటతో గ్రామాలను చుట్టేస్తుండడం గమనార్హం. శ్రీరామ రామాంజనేయులు నేతృత్వంలో దారం హరిప్రసాద్, దారం అనిత దంపతులు పార్టీ బలోపేతానికి నిర్విరామంగా కృషి చేస్తున్నారు. దీంతో యువత పార్టీలోకి క్యూ కడుతుండడం విశేషం. దాన్ని బట్టి ఆలోచన బట్టి వస్తాయి. అది కాకుండా మీకు ఉద్యోగాలకు ఇంట్రెస్ట్ లేదు, ఏదైనా ఇండస్ట్రీ పెట్టుకోవాలా, మేము 20 మందిని మేము ఎంప్లాయీస్ని తయారు చేసుకోవాలని మీకు కోరుకుంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 500 మంది నుంచి 600 మంది వరకు ప్రతి సంవత్సరము ఎలిజిబిలిటీ అవుతారు. అంటే సంవత్సరానికి 1,00,000 మందిని ఒక్కొక్కటి 10 లక్షల రూపాయలు ఉచితంగా ఇస్తారు. అంటే అప్పుడు వాళ్ళ మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్తారు కదా, మేము ఇది చేస్తాము, మేము 9 ఉపాధి కల్పిస్తాము అనే దాని మీద 10 లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తారు. సంవత్సరానికి 500 మంది నుంచి 600 మంది వరకు. అంటే సంవత్సరానికి మన 175 నియోజకవర్గాల్లో ఉండే వాళ్ళకు. ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో విద్యార్థులకు మరియు అధ్యాపకులకు నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ వారు స్వయం అను పేరుతో నిర్వహించిన సర్టిఫికేట్ కోర్సు ఆన్లైన్ పరీక్షను 3 రోజుల పాటు నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. ఈ పరీక్షకు 5,244 మంది నమోదు చేసుకోగా 5,009 మంది హాజరైనట్లు ఆయన తెలిపారు. వివిధ సబ్జెక్ట్స్లో ఆన్లైన్ పరీక్షలను NPTEL వారు సంవత్సరానికి 2 సార్లు నిర్వహిస్తారన్నారు. ఈ పరీక్షలలో ఉత్తీర్ణులు అయిన విద్యార్థులకు ఆన్లైన్ సర్టిఫికేట్స్ను NPTEL వారు అందజేస్తారని, ప్రతి ఏటా తమ విద్యార్థులు మరియు అధ్యాపకులు ఈ పరీక్షలు రాస్తారని పేర్కొన్నారు. మదనపల్లి రెడ్డి సంక్షేమ సంఘం కార్యాలయంలో నూతన కమిటీ సభ్యుల ఎన్నిక ప్రక్రియ చేపట్టారు.
ఆదివారం జరిగిన ఈ ఎన్నికల్లో రెడ్డి సంక్షేమ సంఘం కార్యదర్శిగా ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ అనిల్ కుమార్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మదనపల్లె టౌన్ బెంగళూరు రోడ్డులోని రెడ్డి సంక్షేమ సంఘం భవనంలో ఆదివారం ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో మదనపల్లె రెడ్డి సంక్షేమ సంఘం యొక్క నూతన కార్యదర్శిగా అనిల్ కుమార్ రెడ్డిని ఎంపిక చేశారు. ఈ సమావేశంలో మదనపల్లె రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు డాక్టర్ పి ద్వారకానాథ్ రెడ్డి, ఉపాధ్యక్షులు వి సాంబశివారెడ్డి, సహాయ కార్యదర్శులు కె సుధాకర్ రెడ్డి, వై గిరిధర్ రెడ్డి, కోశాధికారి ఏ అంకిరెడ్డి, ఎగ్జిక్యూటివ్ సభ్యులు తట్టి శ్రీనివాసులు రెడ్డి, దండు కరుణాకర్ రెడ్డి, వై నాగేశ్వర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి, జయకృష్ణారెడ్డి, న్యాయ సలహాదారులు వై శేషరెడ్డి, ఆవుల శివరామిరెడ్డి, సమన్వయకర్త సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ నాయకుల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయనే విమర్శలను నిజం చేస్తూ ప్రభుత్వ ఆఫీసులోనే అధికారిపై అధికార పార్టీ నేత దౌర్జన్యం చేశారు. పీలేరు ఎంఆర్ఓ ఆఫీసులో సర్వేయర్ పై వైసీపీ నాయకులు దాడికి యత్నం, విస్తుబోయిన స్థానికులు, అధికారులు. కోర్టు వివాదంలో ఉండే భూమికి తాను ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ ఇవ్వడం కుదరదన్న సర్వేయర్, ఇవ్వకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించి దాడికి యత్నించిన వైసీపీ నేతలు అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి. దీంతో ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసిన సిబ్బంది పేదల పిల్లలు చదువుకుంటున్న స్కూల్ అంటే ఇంత అలుసా? వైకాపా ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు నేడు కార్యక్రమానికి తమ్మళ్లపల్లె నియోజకవర్గం బి కొత్తకోట పరిధిలో ఓ పాఠశాల వద్ద జరుగుతున్న నిర్వాహకం తీవ్ర విమర్శలకు దారితీసింది. బహుశా నాడు నేడు అంటే ఇదేనేమో అనేలా వక్ర భాష్యం చెప్తున్నట్లు ఉంది ఈ వ్యవహారం. బి కొత్తకోట పట్టణం బెంగళూరు రోడ్డు శివార్లో ఉన్నటువంటి బీరంగి గ్రామ సర్వే నెంబర్ 58/1లో గల గత ప్రభుత్వం మంజూరు చేసి ఉన్న ఆదర్శ పాఠశాల మరియు బాలికల హాస్టల్ భవనాల నిర్మాణాలు జరిగిన తరువాత హాస్టల్ భవనం ముందర విద్యార్థులకు మరియు పెయింటర్స్ కాలనీ ప్రజలకు కమ్యూనిటీ పర్పస్ కొరకు ఖాళీగా ఉంచిన స్థలంలో 2019 జనవరి నెలలో అప్పటి ప్రభుత్వం కొంత భూమిని బీసీ భవన నిర్మాణం కొరకు కేటాయించి అందుకు 25 లక్షల రూపాయల నిధులను కేటాయించిన పిమ్మట బి కొత్తకోటకు చెందిన బీసీ సంఘాల నాయకులు భవన నిర్మాణం కొరకు సదరు స్థలాన్ని చదును చేసుకునే సమయంలో ఆదర్శ పాఠశాల విద్యార్థులతోనూ మరియు పేరెంట్స్ ను ఉసుగొల్పి సదరు చదును కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి విద్యార్థుల చేత 4 రోజుల పాటు ధర్నాలు, రాస్తారోకోలు చేయడానికి సహకరించిన అప్పటి ప్రతిపక్ష పార్టీల నాయకులు, పేరెంట్స్ కమిటీ నాయకులు, పాఠశాల అధ్యాపక సిబ్బంది అందరూ కూడా ఇప్పుడు అదే స్థలాన్ని రాత్రికి రాత్రే జేసీబీలతో చదును చేసి అక్రమ ఇంటి నిర్మాణాలు జరుగుతున్నా కూడా పట్టించుకోకుండా ఉన్నారంటే మతలబు ఏమిటో పట్టణ మేధావులు, ఉద్యోగులు, యువకులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల వారు, మరీ ముఖ్యంగా మండల అధికారులు ఆలోచించాలని, ప్రశ్నించాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. సర్వేయరుపై దాడికి యత్నించిన వైసీపీ నాయకులను వెంటనే అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సి ఉంది. పీలేరు తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్ రెడ్డప్పపై దాడికి యత్నించిన అధికార వైఎస్ఆర్సీపీ నాయకులను అరెస్ట్ చేయాలని టీడీపీ రాజంపేట పార్లమెంట్ బీసీసీఎల్ అధ్యక్షులు పి సురేంద్ర యాదవ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోర్టు వివాదంలో ఉండే భూమికి తాను ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ ఇవ్వడం కుదరదన్న సర్వేయర్ రెడ్డప్పపై వైసీపీ నేతలు అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డిలు దుర్భాషలాడుతూ దాడికి ప్రయత్నించారు. సర్టిఫికేట్ ఇవ్వకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని హెచ్చరించి అసభ్య పదజాలంతో దూషించడం బాధాకరమన్నారు. వైకాపా పాలనతో అధికారులకే రక్షణ కరువైందన్నారు. తాము చెప్పినట్లు నడుచుకోని అధికారులను ఇబ్బంది పెట్టడం, వేధించడం, భయభ్రాంతులకు గురిచేయటం వైకాపా నాయకుల వైఖరికి నిదర్శనమన్నారు. నిజాయితీగా పనిచేయటమే అధికారులు తప్ప అని ఆయన ప్రశ్నించారు. అధికారులు, ప్రతిపక్ష నాయకులకే రక్షణ లేని ఈ రాష్ట్రంలో సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికైనా ఇటువంటి విధానాలను వైసీపీ నాయకులు మానుకోవాలని హితవు పలికారు. ఈ ఘటనపై సర్వేయర్ రెడ్డప్ప స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. సర్వేయర్పై దాడి చేసిన వైసీపీ నాయకులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
సినిమాల ప్రభావమో చెడు వ్యసనాల తీవ్రతో తల్లిదండ్రుల అంటే లెక్కలేనితనమో సమాజం పట్ల బాధ్యత రహిత్యమో తెలియదు కానీ యువత చెడుదారి పడుతోంది, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంది. యువకుల బరితెగింపు భయాందోళనకు గురిచేస్తుంది. రోడ్లపై తలలు పగిలేలా కర్రలతో దాడి దిగుతోంది. భయప్రాంతులకు గురైన చుట్టుపక్కల వారు ఏం జరుగుతుందో తెలియక పరుగులు పెట్టారు. ఆకివీడి వైఎస్ఆర్ సెంటర్ వద్ద జాతీయ రహదారిపై రెండు వర్గాల కొట్లాట. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్న వైనం భీతావహంగా మారింది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు తెలకపాముల కులస్తులు సంత మార్కెట్ ముఠా వర్కర్స్ సభ్యుల మధ్య మద్యం దుకాణం వద్ద చెలరేగిన వివాదమే కొట్లాటకి కారణమని స్థానికులు చెబుతున్నారు. కర్రలతో కొట్టుకోవడంతో పలువురికి తలలు పగిలాయి. 10 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. వీరిని ఆకువీడు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ సంఘటనపై ఆకువీడు ఎస్ఐ నాగబాబు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. కొత్తగా పెళ్లైన ప్రతి జంట ఫస్ట్ నైట్ కోసం ఆత్రంగా ఎదురు చూస్తుంటారు. అయితే ఇక్కడ మాత్రం విచిత్రం చోటు చేసుకుంది. ఒక వరుడు తన కోసం ఎదురు చూస్తున్న నవ వధువు నుంచి తప్పించుకొని పొరుగింట్లోకి వెళ్లి దాక్కున్నాడు. ఈ విషయం తెలుసుకున్న వధువు ఆమె కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. అవును, మీరు వింటోంది అక్షరాల నిజం. ఉత్తరప్రదేశ్లోని ఓ స్థానిక వార్తాపత్రిక ఇలాంటి వింత సంఘటన గురించి వెల్లడించింది. తాజాగా ఓ దినపత్రికలో ప్రచురించిన ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కొత్తగా పెళ్లైన వరుడు ఫస్ట్ నైట్ రోజు రాత్రి ఇంట్లోకి పారిపోయి పక్కింట్లో దాక్కున్నాడు. దీనికి కారణం అతని సిగ్గుపడే స్వభావమేనట. మీడియాలో వచ్చిన వార్త ఆధారంగా వరుడు మొదటి రాత్రి ఉన్నట్టుండి ఇంటి నుంచి అదృశ్యమయ్యాడు. వరుడి ఆచూకీ తెలియక ఆందోళన చెందిన కుటుంబీకులు రాత్రంతా వెతికారు. కానీ అతడు ఎక్కడా కనిపించలేదు. పైగా తన మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడు. చివరకు తెలిసిందేంటంటే అతను పొరుగువారి ఇంట్లో దాక్కుని ఉన్నాడని. రాత్రంతా వెతికిన కుటుంబ సభ్యులకి వరుడి ఆచూకీ దొరక్క ఆందోళన పడ్డారు. కానీ ఆ మరుసటి రోజు ఉదయం అతను తన మొబైల్ ఫోన్ స్విచ్ ఆన్ చేసినప్పుడు అతని కుటుంబ సభ్యులు అతనిని సంప్రదించారు. ఇలా ఎందుకు చేశామని అడిగితే నాకు సిగ్గుగా ఉంది అన్నాడట. అంతేకాదు రాత్రిపూట ఇంటికి తిరిగొచ్చేంత ధైర్యం లేదని తేల్చి చెప్పాడు. క్షణక్షణం పోరాటం, కణం కణం ప్రజాపక్షం. జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.